అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమతి వ్లాగ్స్. సర్వేజన సుఖినో భవంతు. నేను ఈరోజు చిక్కుడుకాయ టమాటా వండుతున్నానండి. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చితో మాత్రమే చేస్తున్నానండి, కారం పొడి కాదు. ఇలా ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ కొత్తిమీర వేసి ఫ్రై చేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలండి, ఇవి వేసుకోవాలి. కాసేపు ఉడకనివ్వాలి. జార్లో ఇలా పండు పచ్చిమిర్చి వేసానండి. ఇవి పచ్చిమిర్చే కానీ ఎర్రగా పండినవి. ఒక 4 పచ్చిమిర్చిలు వేసాను. ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఈ అల్లం వేసుకొని కాస్త కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. టమాటా ఉడికిందా చూద్దామండి. చక్కగా దగ్గరికి వస్తుంది, ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అల్లము వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేయాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా పచ్చిమిర్చితో చేస్తే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కాసేపు కలపాలి. నేను చిక్కుడుకాయ ఉడకపెడుతున్నానండి. కాస్త వాటర్ పోసి ఆ వాటర్ తోటే ఇందులో వేసేసుకోవాలి. టమాటా ఉడికిందా చూద్దామండి. ఇప్పుడు చక్కగా దగ్గరకు అవుతుంది. పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కాస్త ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకోవాలి. చూడండి, చిక్కుడుకాయ మంచిగా ఉడికిపోయింది. ఆ వాటర్తో వేసాను. ఇది మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. చిక్కుడుకాయ ఉడికిందా చూద్దామండి. వావ్, చక్కగా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పొడి, కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుందండి. ఇంతే అండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం పొడి నేను వేయలేదు, పచ్చిమిర్చితో చేశాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.